చలో ఎక్కడి నుంచి మొదలు పెడదాం అంటే సినిమాని దాదాపు ఒక 3 years బ్యాక్ ప్రివ్యూ చూసినాను నేను. ఇంకా సినిమా రిలీజ్ అయితలేదు, అన్ననేమో సంస్థానంలో బిజీ అయిపోయాడు, ఇక్కడ పిల్లలందరికీ వాళ్ళ జీవితాల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క అడుగు వేస్తున్నారు. 0 నుంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబులు కొట్టిన వాళ్ళు ఉన్నారు, అద్భుతంగా ముందుకెళ్ళిన వాళ్ళు ఉన్నారు. కానీ అన్న జీవితంలో మాత్రం ఒక డైరెక్టర్ ఎందుకు ముందుకెళ్ళలేకపోతున్నాడు, ఎందుకు ఇంకా సినిమా రిలీజ్ అయితే లేదు, సినిమా మరణించిందా అన్న టైంలో నాకు ఈటీవీలో సడన్గా ట్రైలర్ చూడడం జరిగింది. జస్ట్ విత్ ఇన్ 1 day 2 లక్షల వ్యూస్ వచ్చాయన్న. మస్తు హ్యాపీగా ఫీల్ అయినా. అదే టైంకి మీరు కాల్ చేసి రమ్మని చెప్పడం జరిగింది. సో మీరు ఈ సినిమాకి సపోర్ట్ చేయాలని ఎందుకు అనుకున్నారు, ముందుకు తీసుకెళ్ళాలని ఎందుకు అనుకున్నారు? నేను ఫస్ట్ ఒక 2 years బ్యాక్ ఈ మూవీ చూసా ప్రివ్యూ థియేటర్లో. చూసినప్పుడు చందు పరిచయం, నాకు అబ్బాయి బేతిగంటి బాగా క్లోజ్, జార్జ్ రెడ్డి మూవీలో చూశాడు. ఆ తర్వాత చందుని బయటకు తీసుకొచ్చా. ఏంటి నువ్వు తెలుగు అతనా మలయాళ అతనా అని అడిగా. అదేంటన్నా అలా అడుగుతున్నావు అన్నాడు. లేదు చందు చాలా బాగా తీసినావు, ఒక మలయాళీ స్టాండర్డ్స్ ఉన్నాయి, బడ్జెట్ ఎంత అన్నాడు. అనగానే బడ్జెట్ చెప్పాడు. ఇంత తక్కువ బడ్జెట్లో ఇంత టాలెంట్ ఉండి ఈ సినిమాని తీసి నువ్వేంటి అసలు ఎందుకు వెయిట్ చేస్తున్నావు అనగానే కొన్ని విషయాలు తెలిసిన తర్వాత నాకు బాధపడను, నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యా. తను చేస్తున్న పనులేంటి, తనేంటి, అసలు ఎందుకు చేస్తున్నాడు. ప్రతి డైరెక్టర్ స్వార్థం,